బాబు దూరంగా ఉన్నారని అడుగుతా ఉన్నారు సోషల్ మీడియాలో. నా ముందు ప్రస్తుతం పాల్వాయి హరీష్ బాబు గారు ఉన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో మనం ఉన్నాం. నమస్తే హరీష్ బాబు గారు. సో ముందుగా కంగ్రాచులేషన్స్. మనం వర్షంలో తెలంగాణ చౌరస్తాలో కూర్చొని ఇంటర్వ్యూ చేసినాం. సో ఎనీవే కంగ్రాట్స్, మొత్తానికి విజయం సాధించారు. ప్రవీణ్ సారే గెలిపించినట్టున్నారా మిమ్మల్ని మొత్తానికి? ప్రవీణ్ సార్ అని కాదు, మా కష్టం మమ్మల్ని గెలిపించింది. అంతేనా? ప్రవీణ్ సార్ లేకపోతే మాకు ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేదా. ఇప్పుడు యాంటీ టీఆర్ఎస్ లేకపోతే యాంటీ కోనప్ప ఓట్స్ రెండుగా డివైడ్ అయ్యాయి, అందుకే మా మెజారిటీ తగ్గింది. ఓకే, లేకపోతే మాకు ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేది. సో ఆ మెజారిటీలో తక్కువ మెజారిటీ రావడానికి కారణమే బీఎస్పీ పార్టీ ఓట్లు చీల్చడం. ట్రయాంగిల్ ఫైట్ లేకపోయి ఉంటే మీకు రిజల్ట్ అటు ఇటుగా ఉండేది కాదా? కాదు, ట్రయాంగిల్ ఫైట్ ఉంటే ఇంకా, ట్రయాంగిల్ లేకపోతే 1-on-1 కంటెస్ట్లో ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేది. అవునా? ఓకే. సో ఏంటి, పార్టీ మారుతున్నారా? కాంగ్రెస్లోకి వెళ్తున్నారా? మారాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారిని కలవగానే పార్టీ మారడం అనే చర్చ కూడా అది అనవసరం. యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారిని 10 సార్లు కలిసి ఉంటాను నేను. ఎప్పుడు? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 times కలిసారా? మనము ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో కూడా కలిసాను నేను, మీడియా క్లియర్లో. ఆయన చేంబర్లో కలిసాము, ఆయన ఇంట్లో కూడా కలిసాము చాలాసార్లు. ఇవాళ ఏదో అన్యాపదేశంగా ఒక పిక్చర్, ఫోటో ఎట్లా బయటకు వచ్చింది? ఫోటో అక్కడ చాలా మంది ఉన్నారు, ఫోటో తీసి 10 times కలిసినప్పుడు ఫోటో రాంది, ఇప్పుడే ఎందుకు వచ్చింది ఫోటో బయటికి? అంటే ఎవరు అక్కడ తీసిన వాళ్ళు. ఓకే, ఎవరు మీలాంటి జర్నలిస్టులు అక్కడ ఉండి ఉంటారు, వాళ్ళు ఫోటో క్యాప్చర్ చేసి దాంట్లో పెట్టారు అంతే. ఆయన ఇంటికి వెళ్ళి కూడా కలిసారా ఇంతకుముందు? ఇంటికి వెళ్ళి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవాలంటే 2 చోట్లు. ఆయనకు అఫీషియల్ బంగ్లాలో ఉండట్లేదు, ఆయన సొంత ఇంట్లో ఉంటున్నారు. తర్వాత సెక్రటేరియట్లో చాలా క్రౌడెడ్ ఉంటుంది, అక్కడ కలవడం టైం ఇవ్వడం చాలా ఇబ్బంది. అసెంబ్లీలో ఉండగా కొంచెం పీస్ఫుల్గా ఉండేవాళ్ళం. అసెంబ్లీలో చాలాసార్లు కలిసాం. అసెంబ్లీలో ఆయన చేంబర్లో కూడా కలిసాము, అసెంబ్లీలో ఫ్లోర్లో కూడా కలిసాం. మేము బీజేపీ ఎమ్మెల్యేస్ డెలిగేషన్గా వెళ్ళి కూడా కలవడం జరిగింది. ఓకే. సో చాలాసార్లు కలిసాము ప్రతి సమస్య మీద. ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా ఆయన ఒక పార్టీ ప్రతినిధి కాదు, అక్కడ ప్రభుత్వ అధినేత. మా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఓకే, కాబట్టి మేమేదైనా సమస్య పరిష్కారం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాల్సి. మేము పార్టీ వేరు కావచ్చు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనకు ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. మరి ఆయన బీజేపీకి చెందిన వాళ్ళు. ఫెడరల్ స్ట్రక్చర్లో ఎవరికి ప్రజలు ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కానీ, లేకపోతే ఇదంతా నెంబర్ గేమ్. డెమోక్రసీ ఇస్ నథింగ్ బట్ నెంబర్ గేమ్. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ నరేంద్ర మోడీ గారికి నెంబర్స్ బెటర్ ఉన్నాయి కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఒక్క ఓటుతో ఎవరు గెలిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, లేకపోతే ముఖ్యమంత్రులు అవుతారు. వాళ్ళ ద్వారా ఓడిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే ప్రజలు కానీ, మిగతా ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాలని ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పుని మేము శిరసావిస్తాం. సో ఇక్కడ